దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన్ను ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సంఘ కాపరి గారికి, అలాగే వేదిక మీద ఉన్న మరి యొక్క దైవ సేవకులకు, సంఘ సభ్యులకు, కూడి ఉన్న మీ అందరకు యేసువారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషం మిత్రులారా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మను పవిత్రీకరించడానికి మీరు స్థాపించిన సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నిన్నటి దినాన్న సంఘము యొక్క ఉద్దేశమును మేము ధ్యానించాము. అదే విషయాన్ని మరి కొనసాగింపుగా రెండవ భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాము. మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. చెబుతున్న నాకు, వింటున్న విశ్వాసులకు మీ ఆత్మ సహాయమునిచ్చి, విన్న వాక్యమును గ్రహించి జీవితాలకు అన్వయించుకొని పరిశుద్ధముగా బ్రతికి పరలోకానికి రావడానికి మా అందరికీ సహాయము చేయమని యేసువారి పరిశుద్ధ నామాన్న ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ మిత్రులారా, నిన్నటి దినాన్న మనము సంఘము యొక్క ఉద్దేశము, దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడు అనే విషయాన్ని మనం ధ్యానించాము. మానవులను పాపము నుంచి విమోచించి పవిత్రపరచడానికే దేవుడు సంఘాన్ని స్థాపించాడని నిన్నటి దినాన్న మనము ధ్యానించాము. సంఘం అనగా పరిశుద్ధతను నేర్పే పాఠశాల అనే విషయాన్ని కూడా మనము నిన్న అనుకున్నాము. సరే, సంఘములోనికి వస్తున్న మనందరము కూడా దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని స్థాపించాడో, ఆ ఉద్దేశము మనలో లేక మన సంఘములో నెరవేరుతుందా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మనము సరిచూసుకుంటూ ఉండాలి. దేవుడు పరిశుద్ధత కొరకే కదా దీన్ని స్థాపించాడు. సో పరిశుద్ధత కొరకే ఈ సంఘాన్ని స్థాపిస్తున్నప్పుడు పరిశుద్ధత ఈ సంఘానికి వస్తున్న నాకు ఉన్నదా, నా తోటి విశ్వాసులకు ఉన్నదా, ఈ సంఘ కాపరికి ఉన్నదా, ఎన్ని విషయాలను కూడా మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. నీవు దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుడు సంఘాన్ని మన ప్రవర్తనను సరిచేసుకోవడానికే, మన ప్రవర్తనను పరిశుద్ధపరుచుకోవడానికే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. గనుక నీవు మందిరములోనికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకో. సంఘ సభ్యులమైనటువంటి మనము సంఘాన్ని ఏ ఉద్దేశముతో దేవుడు స్థాపించాడు, ఆ ఉద్దేశము నా జీవితంలో నెరవేరుతుందా అనే విషయాన్ని మనం చూడకుండా వచ్చి వెళ్ళిపోతే అది ఉపయోగము లేదు. సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అనే మాట కూడా ఉంటుంది కదా. 1వ తిమోతి 3వ అధ్యాయము 15 అనుకుంటా చూడండి. 1వ తిమోతి 3వ అధ్యాయము దేవుని మందిరములో 15వ వచనము. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి, అసలు ఆ సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు? పరిశుద్ధత కొరకే కదా సంఘాన్ని స్థాపించాడు. సో నా ప్రవర్తన
సంఘ సభ్యుడైనటువంటి నాకు నా ప్రవర్తన ఎలాగూ ఉన్నది. ఓకేనండి. సంఘం అంటే పరిశుద్ధత కొరకే అని మనం అనుకుంటున్నప్పుడు సంఘ సభ్యులను ఏమని పిలవచ్చు? సంఘ సభ్యులను ఏమని పిలవచ్చు? ఓకే, విశ్వాసులు అన్నది కరెక్టే. నేను అడుగుతున్న ప్రశ్నకు సరైన సమాధానము సంఘము పరిశుద్ధత కొరకే అని మనం ధ్యానించాము కదా. సో సంఘ సభ్యులను ఏమని పిలవచ్చు? పరిశుద్ధులు అని పిలవచ్చు. అలా పిలిచింది వాక్యం. ఒక్కసారి 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇక్కడ సంఘము అనగా పరిశుద్ధపరచబడువారు, పరిశుద్ధులు. ఇంకా మీకు చక్కని స్పష్టమైన స్టేట్మెంట్ కావాలంటే 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13:13 చూడండి. ఒక్కసారి 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13:13 చూస్తే, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ఎవరి పరిశుద్ధులు? సంఘస్థులు, క్రైస్తవులు. అంటే క్రైస్తవుడు అనే పదానికి ఒక పర్యాయ పదం ఏమిటి? పరిశుద్ధుడు. మీరు క్రైస్తవులా అని ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏమిటంటే మీరు పరిశుద్ధులా. క్రైస్తవుడు అనే పదానికి అర్థము పరిశుద్ధుడు. సంఘ సభ్యుడు అంటే పరిశుద్ధుడు. సంఘము పరిశుద్ధత కొరకే స్థాపించబడినప్పుడు సంఘ సభ్యులు పరిశుద్ధముగా ఉండి తీరాలి. క్రైస్తవుడంటేనే పరిశుద్ధుడు. కనుక సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అనే మాట కనపడుతుంది. సంఘ సభ్యులు ఎవరై ఉండాలి? సంఘ అధ్యక్షుడు ఎలా ఉండాలి? సంఘ పెద్దలు ఎలా ఉండాలి? సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి? పరిచారకులు ఎలా ఉండాలి? ఈ అన్ని విషయం కూడా బైబిల్ చెప్పింది. ఒక్కసారి మనం చూద్దామా 1 by 1. సంఘాధ్యక్షులు ఎలా ఉండాలి? ఒక్కసారి చూడండి. 1వ తిమోతి 3వ అధ్యాయము ప్రారంభ వచనము. 1వ తిమోతి 3వ అధ్యాయము ప్రారంభ వచనము. ఎవడైనను అధ్యక్షత నాశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడను, ఏకపత్ని పురుషుడను, మితానుభవుడను, స్వస్థబుద్ధి గలవాడను, మర్యాదస్థుడను, అతిథి ప్రియుడను, బోధింప తగినవాడునయుండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడనివాడను, ధనాపేక్ష లేనివాడునయుండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండవలెను. చూసారా ఎన్ని క్యారెక్టర్స్ రాశాడో. సంఘానికి అధ్యక్షుడుగా ఎవరుండాలంటే ఇన్ని ప్రాపర్టీ, ఇన్ని లక్షణాలు ఉండాలి. ఎన్ని చెప్పాడు? మర్యాదస్థుడు, నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి కలవాడు, అతిథి ప్రియుడు, బోధింప తగినవాడు. బోధింప తగినవాడు అంటే బోధకు తగినట్టుగా బ్రతికేవాడు, అది అర్థం అక్కడ. బోధింప తగినవాడు, అజ్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునయ్యుండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలినవాడై ఉండవలెను. అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము
కలిగిన వాడై ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు సంఘానికి అధ్యక్షుడుగా ఉండడానికి అర్హుడు. సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘ అధ్యక్షుడు ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథములో వ్రాయించాడు. ఎవరైనా అధ్యక్షుడిగా ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. సంఘాధ్యక్షునికి ఉండవలసిన ప్రామాణికత ఏమిటంటే అన్నిటినీ కలిపి ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధత. అంటే సంఘాధ్యక్షుడు పరిశుద్ధుడై ఉండాలి. ఈ ప్రాతిపదిక మీద సంఘానికి అధ్యక్షుడు నియమించబడాలి. అర్థమవుతుందండి. చాలా సంఘాల్లో చూస్తాను, సంఘానికి అధ్యక్షులుగా ఎవరుంటారంటే ఎక్కువ ధనము కలిగిన వాళ్ళు ఉంటారు, లేదా బయట సమాజంలో మంచి పలుకుబడి కలిగిన వాళ్ళు ఉంటారు, రాజకీయాలలో తిరిగే వాళ్ళు ఉంటారు, రిటైర్ అయిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. నేను చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను కదా, చూస్తూ ఉంటాను. ఇవి చూస్తారు. అతను బాగా పలుకుబడి కలిగిన వాడా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడా, వీటిని ప్రామాణికంగా చూస్తారు తప్ప ఈ లక్షణాలు ఉన్నాయా లేదన్నది చూడరు, అస్సలు చూడరు, వీటిని పట్టించుకోరు. సంఘాధ్యక్షునికి ఉండవలసిన లక్షణాలు ఇవి కదా, ఇలాంటి వారు అధ్యక్షులుగా ఉండాలి కదా అన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోరు. కొన్ని సంఘాలలో అయితే అధ్యక్షుడిగా ఉండడానికి ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ సంఘాల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఎన్నికలు జరుగుతాయి. మీరు చూసే ఉంటారు కదా కొన్ని సంఘాలలో. అలా సంఘాన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మీరు ఎన్నికలు పెట్టుకోండి అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? లోక సంబంధమైన ఎన్నికలు సంఘంలోనికి వస్తే ఇంకా రకరకాల పాపాలన్నీ వస్తూ ఉంటాయి, రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. లోక సంబంధమైన చెత్త అంతా వస్తుంది సంఘంలోనికి. అసలు ఎన్నిక ఎందుకు? నేనుంటాననే పోటీ వచ్చినప్పుడే కదా ఎన్నిక. అంటే వాళ్ళకి జగడమాడే స్వభావం ఉంది కదా. అధ్యక్షుడిగా ఉండడానికి అర్హత లేని వాళ్ళందరూ పోటీ పడుతున్నారు కనుకనే ఎన్నికలు వస్తున్నాయి సంఘాలలో. సోదరీమణులారా, సంఘాధ్యక్షుణ్ణి ఎవరు నియమించాలి అంటే మరి పరిశుద్ధాత్ముడు నియమించాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వాడు ఎవరి చేత నియమించబడాలి? సంఘస్థులందరూ, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరు ఉండమంటే వాళ్ళ, లేకపోతే ఎలక్షన్లో ఎవరు నెగ్గితే వాళ్ళ? కానే కాదు. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధాత్ముడు నియమించాలి, నువ్వు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉండు. ఇలాంటి ఎన్నిక కావాలి. పరిశుద్ధాత్మచే నియమించబడినటువంటి అధ్యక్షులు, కాపరులు, పెద్దలు ఉన్నప్పుడే ప్రియులారా ఆ సంఘము ఆధ్యాత్మికంగా ప్రగతి పదములో ముందుకు వెళుతుంది. ఈ కాలంలో అలాంటి వారు తక్కువ మంది ఉంటున్నారు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందుకే ప్రియులారా సంఘాలలో భ్రష్టత్వము దాపురించింది. సంఘానికి లోకానికి తేడా లేకుండా పోతుంది. సోదరీమణులారా, సంఘం అంటే పరిశుద్ధ జనాంగము. ఒక్కసారి 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో చూస్తూ ఉంటే, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును పరిశుద్ధ జనమునై ఉన్నారు. ఎవరి వాళ్ళు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయు నిమిత్తము. అంటే క్రీస్తును గురించి ప్రకటించేవాడు క్రీస్తు లాంటి పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధతను గురించి బోధించేవారు పరిశుద్ధులై ఉండాలి. అంతేనా?
ఇక్కడ పరిశుద్ధ జనమునై ఉన్నారు అంటే ఇలాంటి వాళ్ళే బోధించాలి. వాక్యాన్ని బోధించడం అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పేయటం కాదండి. ఇక్కడ అంటా ఉన్నాడు, ప్రచురము చేయు నిమిత్తము మీరు పరిశుద్ధ జనమునై ఉన్నారు. ఒక చెడ్డవాడు దేవుని మాటలు ప్రకటించడానికి వీలు లేదు, దానికి వాక్య అంగీకారము లేదు. చెడ్డవాళ్ళు సంఘానికి అధ్యక్షులుగా ఉండడానికి వీలు లేదు, దానికి వాక్య అంగీకారము లేదు. అసలు సంఘాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు? పరిశుద్ధత కొరకే సంఘాన్ని స్థాపించినప్పుడు సంఘ అధ్యక్షులు కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఏ పదవులలో ఉన్నా ఖచ్చితముగా ఉండవలసిన అర్హత ఏమిటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేనటువంటి వారు బోధకులుగా ఉండడానికి వీలు లేదు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 50వ కీర్తన 16వ వచనము చూడండి. అందరూ తీయండి, చదవండి మిత్రులారా. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించుదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అర్థమైందా ఈ వచనం యొక్క భావము? భక్తిహీనుడితో అంటున్నాడు దేవుడు, నా కట్టడలు నువ్వు వివరిస్తున్నావేమిటి? నా కట్టడలన్నీ కూడా భక్తిని గురించి బోధిస్తున్నప్పుడు భక్తిహీనుడమైన నీవు భక్తిని గురించి బోధిస్తావా? ఎవరిచ్చారు నీకు పర్మిషన్? దేవుని అనుమతి లేకుండా, దైవ పిలుపు లేకుండా నువ్వు ప్రకటించేస్తున్నావు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించుదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ముందు నీ బ్రతుకును దిద్దుకొని అప్పుడు నీవు ప్రకటించు. అధ్యక్షుడిగా ఉన్నావు, కాపరిగా ఉన్నావు, పెద్దగా ఉన్నావు, బోధకునిగా ఉన్నావు, చాలా సంతోషము. దానికి కావలసిన అర్హత నీకు తెలుసా? యేసుక్రీస్తు అంటారు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే భావం ఏమిటి? చెప్పేవాడు చెప్పడానికి ముందు చేసి చెప్పాలి. పరిశుద్ధత అనే అనుభవం నీలో ఉన్నప్పుడు పరిశుద్ధతను గురించి నువ్వు చెప్పు. బ్రతుకు నిండా పాపాన్ని పెట్టుకుని పరిశుద్ధతను గురించి బోధిస్తున్నావేమిటి నువ్వు? చాలా సంఘాల్లో చూస్తూ ఉంటాను కదా, వారి బ్రతుకునకు బోధకు సంబంధం ఉండదు. వారి మీటింగ్స్ రావాలంటే లక్షలు అడుగుతారు, లక్షలు ఇస్తే గాను రారో వాళ్ళు. లక్షలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మీటింగ్కి రప్పిస్తే ఆ ప్రసంగంలో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ధనాపేక్ష ఉండకూడదు అని చెప్తారు. ధనాపేక్ష ఉండకూడదని చెప్పడానికి వారు లక్షలు తీసుకుంటారు. బ్రతుకు బోధ అస్సలు సంబంధం ఉండదు. శ్రమ పడాలి, కష్టపడాలి అని చెప్తారు, కానీ వాళ్ళకి స్టార్ హోటల్స్ ఇవ్వాలి. మామూలు చిన్న చిన్న హోటల్స్లో కూడా వాళ్ళు ఉండరు. ప్రేక్షకులు కూడా బ్రతుకును చూడకుండా బాగా చెప్పాడన్న వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని సంఘములో బోధించే బోధకుడు భక్తిహీనుడు కాకూడదు. ఇది పరిశుద్ధ జనాంగము, ఇది పరిశుద్ధ సహవాసము. పరిశుద్ధత కొరకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వని సంఘము అది సంఘమే కాదు, అది పేరుకు సంఘం అంతే. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వనది మిత్రులారా, అది సంఘమే కాదు, సంఘమే కాదు. రోమీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము పౌలు భక్తుడు ఎంత ఘాటుగా విమర్శిస్తున్నాడో చూడండి. 21 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 21 నుంచి, ఎదుట వానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? నీ సంఘానికి బోధిస్తున్నావు కదా, నీకు నువ్వు బోధించుకోవా? నీకు నువ్వు బోధించుకున్న తరువాత నీ సంఘానికి బోధించు.
ఎదుట వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింప వద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గొళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. ఎంత పరిశుద్ధతను గురించి ఎంత ఖచ్చితమైన బోధన వివరిస్తున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. సోదరి సోదరీమణులారా, సంఘం అంటే పరిశుద్ధ జనాంగము. సంఘం అంటే పరిశుద్ధుల సహవాసము. పరిశుద్ధత కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పరిశుద్ధత కొరకే ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. అలాంటి సంఘములోనికి మనం వస్తున్నప్పుడు పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వద్దా? దానికోసం ఆలోచించొద్దా? ఎవరు పడితే వాళ్ళు ఉండిపోవచ్చా? ఎవరిని పడితే వాళ్ళు మనం వెంబడించేయచ్చా? తిమోతి భక్తుడు పౌలు గారిని ఎలా వెంబడించాడో తెలుసా? తీయండి ఒక్కసారి, మీరే చదవండి. 2 తిమోతి 3:10. 2 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, అయితే నీవు నా బోధను చూడండి ఒకసారి, నా బోధన ఒక్కదాన్నే కాదు, నా బోధను ఇన్ అడిషన్ దట్, దానితో పాటుగా నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అలా అంతియొకయలో నికోనియాలో నాకు జరిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఎలా ఫాలో అయ్యాడు తిమోతి గారు పౌలు గారిని? దేన్ని ప్రామాణికంగా తీసుకున్నాడు? బాగా చెప్తున్నాడు. అది ఒకటేనా? ఓన్లీ బోధ ఒక్కటేనా? బోధతో పాటుగా నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా ప్రేమను, నేను అనుభవించిన కష్టాలను, శ్రమలను తెలుసుకున్నవాడవై నీవు నన్ను వెంబడించితివి. మనం ఏ సేవకుడినన్నా వెంబడించాలనుకుంటే, వారిని ఫాలో అవ్వాలనుకుంటే అతని ప్రవర్తనను చూడండి. చెప్పటం ఓకే, బాగా చెప్పాడు ఓకే. ఓన్లీ బోధ ఒక్కటేనా? అందుకే మనం దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి చెప్పేవారు కూడా ఓన్లీ చెప్పడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బాగా చెప్పాలి. ప్రవర్తనను మనం పట్టించుకోవడం లేదు కనుకనే వాళ్ళు పట్టించుకోవడం లేదు. మనం పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆ బోధించే బోధకులు కూడా పరిశుద్ధతకు ప్రాధాన్యతనిస్తారు. పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వని సంఘము అది సంఘమే కాదు. వై? బికాస్ పరిశుద్ధత కొరకే సంఘము స్థాపించబడినది. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో సంఘ అధ్యక్షుడున్నాడే, ఎలా ఎన్నిక చేయబడ్డాడు? ఎలక్షన్లో నెగ్గాడా? రాజకీయ పలుకుబడి కలిగిన వాడా? రిటైర్డ్ అయిపోయాడు, ఇంకే పని లేక వస్తున్నాడా? టైంపాస్కి అధ్యక్షుడిగా ఉంటున్నాడా? చాలామంది రిటైర్ అయిపోయాక వస్తూ ఉంటారు, ఇంకా ఖాళీ కదా, వచ్చి సంఘాల్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. చాలామందిని చూస్తాను అలా. ఈ ప్రమాణాలు ఏవైతే సంఘాధ్యక్షుడైనటువంటి వాడు జగడమాడనేవాడు, నిందారహితుడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, ఈ లక్షణాలన్నీ కలిగిన వాడేనా? పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వాడేనా? ఈ ప్రమాణాలు చూసిన నాడే సంగతి ఆత్మీయంగా ప్రగతి పథములో వెళుతుంది. మిత్రులారా, అది గుర్తుపెట్టుకోండి. సంఘము ఆయన ప్రాణం పెట్టగా వచ్చినది. అందుకే సంఘము యొక్క క్వాలిటీని ఎప్పుడూ చూస్తూ ఉండాలి. విశ్వాసుల పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది, కాపరి పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది, పెద్దల పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది,
మనం వెంబడిస్తున్నటువంటి బోధకుడు మనకు మాదిరిగా ఉంటున్నాడా? అది కూడా చూడండి. తిమోతి భక్తుడు చెప్తాడు, 2 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనము. 2 తిమోతి 3:10, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, ఓర్పును, హింసలను, ఉపద్రవములను తెలుసుకునిన వాడవై. ఇందాక మనం చదివాం కదా, రోల్ మోడల్ మాదిరిగా అమ్మ పౌలు గారి జీవితం ఎలా ఉన్నది కనుక నేను అతనితో సహవాసం చేస్తే ఆయన జీవితము నాకు మాదిరికరముగా ఉంటుంది. అందుకే తిమోతి భక్తుడికి, నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము అని వ్రాసుకోండి. 1 తిమోతి 4:12, మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. సంఘ కాపరి సంఘ విశ్వాసులకు అతని పరిశుద్ధతలో మాదిరికరముగా ఉండాలి. సోదరిమణులారా, సంఘం అనగా ఎలాంటి వారైనా వచ్చేసి సహవాసం ఉండే సమూహము కాదు ఇది. అందుకే నేను ఎప్పుడూ కూడా ఎక్కువ మంది జనం ఉన్నారంటే అది ఏదో పెద్ద సంఘం అని నేనేం అలా అనుకోను, అస్సలు అలా అనుకోను. ఆ తక్కువ మంది అయినా, ఎక్కువ మంది అయినా, తక్కువ మంది అయినా వచ్చే వాళ్ళ యొక్క పరిశుద్ధతను బట్టి ఆ సంఘము ఎలాంటిదో మనం చెప్పవచ్చు. సంఘ అధ్యక్షులు ఎలా ఉన్నారు, సంఘ కాపరి ఎలా ఉన్నాడు, పెద్దలు ఎలా ఉన్నారు, విశ్వాసులు ఎలా ఉన్నారు, పరిచారకులు ఎలా ఉన్నారు, వారి పరిశుద్ధతలో వారి స్థాయి ఎలా ఉంది, వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారేనా, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారేనా? ఇది ప్రామాణికతలు. వీటి ప్రాతిపదికన సంఘములో అందరూ ఉండాలి. చూడండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, ఎవడైనను నిందారహితుడను, ఏకపత్ని పురుషుడను, దుర్వ్యాపార విషయములో నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులు గల పిల్లలు గల వారై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. ఇదండి, పెద్దలు ఎవరుండాలి, అధ్యక్షులు ఎవరుండాలి, వారి యొక్క పరిశుద్ధ జీవితము అనే ప్రామాణికతపై ఆ పదవిని వారు స్వీకరించాలి తప్ప మిగతా ఏవైనా సరే అవి దేవుడు వాటిని చూడడు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు మాత్రమే సంఘానికి అధ్యక్షులుగా, కాపరులుగా, బోధకులుగా ఉండాలి తప్ప ఎవరు పడితే వారు సంఘానికి కాపరులుగా, అధ్యక్షులుగా ఉండడానికి వీలు లేదు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనము, పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు వీరిని ఒక ప్రత్యేకమైన పని మీద ఎన్నుకున్నాడు కనుక అక్కడ ఉన్నటువంటి వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని అభిషేకించి ఆ సువార్త పనికి పంపారు. నా చిన్న వయసులో ఉండేయండి ఇవి. ఒక సంఘానికి సభ్యులు వెళుతూ ఉంటే వాళ్ళకి 2-3 సంవత్సరాలు సంఘానికి పరిచారకులుగా చేశాక ఆ సంఘ కాపరి గారు, సంఘ పెద్దలు అందరూ కూడా అతనిని అభిషేకించి మోకరింపచేసి నూనె రాసి అభిషేకించి ప్రార్థన చేసి అప్పుడు సేవకు పంపేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎవరు పడితే వాళ్ళు ఈ కాలంలో అందరూ వచ్చేసాయి కదండి, ఏంటవి ఏవో వచ్చేసాయి. ఈ సోషల్ మీడియా వచ్చేసింది కదా, ఎవరైనా మాట్లాడేయచ్చు, ఎవరైనా చెప్పేయచ్చు. వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి పరిశుద్ధత ఎలా ఉంది, వారికి దైవ పిలుపు ఉందా, వాళ్ళ ఆత్మచేత అభిషేకించబడ్డారా, నథింగ్. అసలు దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.
అసలు ఆ ప్రామాణికతను గుర్తించటం లేదు, దాని కొరకెవరు ఆలోచించటం లేదు. సంఘములో పరిశుద్ధతను గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. సోదరి సోదరీమణులారా, సంఘము పరిశుద్ధత కొరకే స్థాపించబడినప్పుడు పరిశుద్ధతను పట్టించుకోకపోతే ఎలా అండి? ఎవరు పడితే వాళ్ళు వచ్చేసిదా సంఘం అంటేని? ఇదేమైనా లోక సంబంధమైనదా, సినిమా హాలా, లేకపోతే ఇంకేదైనానా? ఆయన రక్తమిచ్చి స్థాపించబడినది, ఆయన రక్తముతో స్థాపించబడినది, పరిశుద్ధత కొరకు స్థాపించబడినది సంఘము. అలాగే చూడండి, 1 తిమోతి ఓన్లీ అధ్యక్షులకి, కాపరులకు, పెద్దలకు మాత్రమే ప్రామాణికతలు ఉన్నాయా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? విశ్వాసులకు లేవా? ఎవరైనా వచ్చేసా? అది కూడా చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనము. అలాగుననే పరిచారకులు, 1 తిమోతి 3వ అధ్యాయము, నేనే చదువుతున్నానంటే మరి వాయిస్ అంత పెద్దగా లేదు, నేనే చదువుతున్నాను చూడండి. అలాగుననే పరిచారకులు మాన్యులు. పరిచారకులు అంటే ఎవరు? సంఘ పనులు చేసేవాళ్ళు, పరిచారకులు, పని చేసేవాళ్ళు. మాన్యులై ద్విమనస్కులను, మిగుల అధ్యాపానాశక్తులను, దుర్లాభము అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలెను. ఒక మంచి మాట చూడండి, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇవన్నీ చదివారండి? చదువుతున్నాం కానీ పట్టించుకోం మనం. ప్రాక్టికల్గా మన సంఘాల్లో ఇవి జరుగుతున్నాయా లేదా? నథింగ్. ప్రాక్టికల్టీ అసలు అవసరం లేదు, కానీ ఏదో అలా వెళ్ళిపోతుందంతే. అలా అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. గుడిని తుడిచేవాడు కూడా క్యారెక్టర్ కలిగిన వాడై ఉండాలి. పరిచారకులు అంటే అర్థం ఏమిటి? ఎన్ని పనులు చేసేవాళ్ళు, వారికి కూడా పరిశుద్ధత అవసరమై ఉన్నది. మొదట పరీక్షింపబడవలెను, వారు అనింద్యులైతే అప్పుడు అతనికి చేతికి చీపిరి. దైవ సంబంధమైన పనులు ఎవరు పడితే వాళ్ళు చేసేవి కాదు. గుడి తుడిచేవాడు కూడా క్యారెక్టర్ కలిగిన వాడై ఉండాలి. సోదరిమణులారా, ఈ విషయాలను ఎప్పుడైనా మీరు చదివి ఉన్నారు కదా, అలా వెళ్ళిపోతాం, అలా చదువుకుని అలా వెళ్ళిపోతాం కదా, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ప్రాక్టికల్గా మన సంఘాలలో అది జరుగుతుందా? ఈ విషయాన్ని గురించి అసలు ప్రాధాన్యత మనం ఇస్తున్నామా? పరిశుద్ధత కొరకే సంఘము స్థాపించబడినప్పుడు ఎందుకు పరిశుద్ధత అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఈ విషయాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయటం లేదు? బోధకులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, అధ్యక్షులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, అంత ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉన్నప్పుడు ప్రాక్టికల్గా మన చర్చెస్లో ఇలా అవుతుందా లేదా? మొదట పరీక్షింపబడవలనిది జరుగుతుందా? సేవకులు కూడా మరి ఒక దేవుడు ఎవరు పెడితే వాళ్ళకి చెప్పకు. అది కూడా ఒక్కసారి చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం 22, త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుని పాపములో పాలివాడై ఉండకుము. వాడు చెడ్డవాడు, ఆయనతను అభిషేకించేసి చర్చలో ఏదో పని చెప్పేశావు, అతన్ని పరీక్షించలేదు, కానీ పనులన్నీ చేస్తున్నాడు కదా నువ్వు అతను వాడుకుంటున్నావు. జాగ్రత్త, వాడు చెడ్డవాడు, అతడు చేస్తున్న పాపములో నువ్వు కూడా పాలివాడు. అందరి మీద చేతులు పెట్టేసి నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయని చెప్పేకు. వాళ్ళు ఎలాంటి వారో చూసి వారికి పని చెప్పు. వండర్ఫుల్. ఎంత ప్రాధాన్యతనిచ్చింది పరిశుద్ధతకు ఆదిమ సంఘము. ప్రతి ఒక్కడికి పనులు చెప్పేకయ్యా, పని చేస్తున్నాడు కదా అని చెప్పేకు.
అందరి మీద హస్తనిక్షేపణం చేసేకు. వాళ్ళు ఎలాంటి వారో చూడు, వాళ్ళు ఎలాంటి వారో చూడు. పరిశుద్ధతకు ప్రాధాన్యత నువ్వు, ప్రవర్తనకు ప్రాధాన్యత నువ్వు, ప్రవర్తనకు ప్రాధాన్యత నువ్వు. అలాగే చూడండి 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనము. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. నా వలన విన్న సంగతులు ఉన్నాయి, నువ్వు వాటిని బోధిస్తున్నావు, చక్కగా నువ్వు భక్తిగా బతుకుతున్నావు కనుక నువ్వు బోధిస్తున్నావు. ఈ బోధ ఇంకా వెళ్ళాలంటే నమ్మకమైన వాళ్ళకి ఇవ్వు. బోధించే పని నమ్మకత్వము గలవారికి ఇవ్వాలి. బోధనా సామర్థ్యం అంటే బాగా చెప్పగలగటం కాదు, బాగా బ్రతికేవాడికి ఇవ్వు, బాగా బ్రతికేవాడికి ఇవ్వు. ఎన్నో ఎన్నో విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి ప్రియులారా. పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చే సంఘమే నిజమైన సంఘము. సంఘం అనగా పరిశుద్ధుల సహవాసము మాత్రమే, అందరి సహవాసము కాదు. ఎలాంటి వాళ్ళైనా వచ్చేసి కూర్చుని వెళ్ళిపోయేది కాదు. అది లోక సంబంధమైనది. ఆత్మ సంబంధమైన సంఘము పరిశుద్ధుల సమూహమై ఉన్నది. బోధకుడు పరిశుద్ధుడై ఉండాలి, పెద్దలు పరిశుద్ధులై ఉండాలి, విశ్వాసులు పరిశుద్ధులై ఉండాలి, పరిచారకులు పరిశుద్ధులై ఉండాలి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సంఘం అనగా పరిశుద్ధ జనాంగమై ఉండాలి. పరిశుద్ధత కొరకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఒక సంఘము మనకు బైబిల్లో కనపడుతుంది, కొరింథీ సంఘము. మనందరికీ తెలుసు. ఆ సంఘములో జరిగిన ఒక విషయాన్ని చూపిస్తాను. 1వ కొరింథీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి మిత్రులారా. అందరూ తీయండి. 1వ కొరింథీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు, కనుక అయినా సరే మీరు అతన్ని క్షమించి చేర్చుకోండి అని ఉందండి. అక్కడ ఏమంటున్నాడు అతను? అక్కడ సెండ్ హిమ్ అవుట్ సైడ్, బయటకు గెంటేయండి, బయటకు పంపండి. మీలో అంటే ఎవరా? మీలో మీ అంటే ఎవరు? సంఘ సభ్యుడు అతను, క్రైస్తవుడు అతను. బాప్తిస్మము అన్యుడు కాదు అతను. బాప్తిస్మము తీసుకొని సంఘములోనికి వచ్చినటువంటి అతను వరసావాయా లేనటువంటి ఒక హేయమైన పాపాన్ని అక్కడ చేస్తున్నాడు. అన్నీ తెలిసి వాడు చేస్తున్నాడు. సంఘము యొక్క పరిశుద్ధతను పాగొడుతున్నాడు. వాడి మనసు ఎప్పుడూ కూడా అదే ఆలోచన. సంఘములోనికి వస్తే సంఘస్థుల పట్ల వాడి ఆలోచనలు ఎప్పుడు అలాగే ఉంటాయి. సంఘము యొక్క పరిశుద్ధత అతని వలన పాడైపోతుంది. అలాంటి వాడిని సంఘములో ఉండనిస్తే సంఘము యొక్క పరిశుద్ధత పాడైపోతుంది. కనుక అతన్ని బయటికి పంపేయండి. బీ స్ట్రిక్ట్ అండ్ హోలీనెస్. పరిశుద్ధత విషయంలో ప్రియులారా, నో మోర్ కాంప్రమైజింగ్, నో మోర్ కాంప్రమైజింగ్. ఖచ్చితముగా పౌలు భక్తుడు చెప్తున్నాడు, అతన్ని వెలివేయండి. ప్రియ దేవుని సంఘమా, ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ప్రేమామయుడే, దేవుడు క్షమించువాడే, దేవుడు కరుణామయుడే. దేవుని ప్రేమ, కరుణ, క్షమ ఇవన్నీ కూడా పరిశుద్ధతను ప్రేరేపిస్తాయా, పాపాన్ని ప్రేరేపిస్తాయా? దేవుడు నన్ను ఎందుకు క్షమిస్తున్నాడు? దేవుడు నన్ను క్షమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమామయుడు కనుక పర్వాలేదు, తప్పు చేస్తే ఆయన పరలోకం ఇచ్చేస్తాడు అనా? అందుకు క్షమిస్తున్నాడా? దేవుని క్షమాపణ మనం పాపం చేసినా పర్వాలేదు అనే భావంలోనికి తీసుకెళ్తున్నాడా? అలానా? నో. బీ సీరియస్.
క్రైస్తవ్యములో పాపము పెరగడానికి కారణము పర్లేదులే ఆయన క్షమించేస్తాడు. ఇది వాళ్ళ కాన్ఫిడెన్స్. దేవుడు క్షమించువాడే. ఎప్పుడో తెలుసా? నువ్వు మారు మనస్సు పొందినప్పుడు. అంతే తప్ప నువ్వు రోజు చేస్తూ ఉంటే క్షమించేస్తాను, నేను ఏం పర్వాలేదు చేసుకో అనేం కాదు. సిలువలో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? వీరు నోట్ దిస్, దాన్ని అండర్లైన్ చేసుకోండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వారిని క్షమించు. నోట్ దిస్ కండిషన్. వాళ్ళకి తెలీదు, తెలియక చేస్తున్నారు, క్షమించు. పౌలు భక్తుడు అంటాడు, తెలియక చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇస్కరియోతు యోధాను కూడా క్షమించేశాడా? మేకులతో గుచ్చి కొరడాలతో కొట్టి బళ్ళెంతో పొడుస్తున్నటువంటి వాళ్ళను క్షమించిన యేసు యోధాను ఎందుకు క్షమించలేదు? వాడు తెలిసి చేశాడు, కావాలని చేశాడు, బుద్ధిపూర్వకంగా చేశాడు. దేవుడు క్షమించువాడు అంటే అర్థము మనం పాపం చేసినా పర్వాలేదు అనే భావన కానే కాదండి. మనము పాపమును విడిచిపెడితే, ప్రభువా నన్ను ఇప్పటి వరకు పాపిని, ఇక నుంచి నేను పాపము చెయ్యను, నన్ను క్షమించు అని అంటే క్షమిస్తాడు తప్ప రోజు పాపం చేసినా పర్లేదు క్షమించేస్తాడనా? బైబిల్లో యోదావు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ముగించేస్తానిక. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు కూడా సీరియస్గానే వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విన్న వాక్యం ఎంత సీరియస్గా వింటున్నారో అంతే సీరియస్గా మీ జీవితానికి అన్వయించబడాలి. అప్లికేషన్ కూడా అంతే సిన్సియర్గా ఉండాలి. వినడం చాలా కేర్గా వింటున్నారు, మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు, వ్రాసుకుంటున్నారు. థ్యాంక్ గాడ్, చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. యాజ్ సేమ్ యాజ్, అదే విధముగా ఆ సీరియస్నెస్ జీవితానికి కూడా అన్వయించబడాలి. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకొనుచు. గమనించారా? కృపను కామాతురత కొరకు దుర్వినియోగపరుచుకుంటా. దాని అర్థం ఏంటి? దేవుడు కృప కలిగిన వాడు, పర్లేదు నేను పాపం చేసినా క్షమించేసేస్తాడు అంటే దేవుని కృపని వాళ్ళు పాపం చేయడానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాళ్ళు పర్లేదు దేవుడు క్షమించేస్తాడు, తాగినా పర్వాలేదు, పర్లేదు దేవుడు క్షమించేస్తాడు, ఏ సినిమాలకు వెళ్ళిపోయినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడు, చెడ్డగా బతికినా పర్వాలేదు. అది వీళ్ళు కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకొనుచు. దేవుని ప్రేమ, దేవుని కృప పాపమును ప్రోత్సహించదు. అది వ్రాసుకోండి స్టేట్మెంట్. దాన్ని దైవ ప్రేమ, దైవ కృప పాపమును ప్రోత్సహించదు. సోదరిమణులారా, అననీయ సప్పీరాలను క్షమించేశాడా? ఇస్కరియోతు యోధాను క్షమించేశాడా? ఎందుకు? అనేక మందిని క్షమించిన దేవుడు కొద్ది మందిని క్షమించలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ కృపను కామాతురత కొరకు వినియోగించుకుంటున్నారు. దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని క్షమను వాళ్ళు పాపం చేయడానికి అనుకూలంగా వాడుకుంటున్నారు. పర్లేదు దేవుడు క్షమించేస్తాడు, మనం ఎలా బతికినా పర్వాలేదు, ఆయన చాలా ప్రేమమయుడు. పాపానికి ఫేవరబుల్గా వాళ్ళ కృపను వాడుకుంటున్నారు. కనుకనే ఆ అధ్యాయం అలా చదువుకుంటూ వస్తే వారికి నాశనము తప్పదు. మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట, దయతో వాడిని సంఘం నుంచి బయటకు పంపేయండి. జనం తగ్గినా పర్వాలేదు, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెన్స్. పరిశుద్ధత విషయంలో ఖచ్చితముగా సంఘము ఉండి తీరవలసినదే. ఎందుకనగా
పరిశుద్ధత కొరకే దేవుడు సంఘాన్ని స్థాపించాడు గనుక అధ్యక్షుడు పరిశుద్ధులై ఉండాలి, కాపరి పరిశుద్ధుడై ఉండాలి, పెద్దలు పరిశుద్ధులై ఉండాలి, విశ్వాసులు పరిశుద్ధులై ఉండాలి, పరిచారకులు పరిశుద్ధులై ఉండాలి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సంఘమంతా పరిశుద్ధ జనాంగమై ఉండాలి. ఆ కేర్ సంఘమంతా తీసుకోవాలి. పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వకపోతే, పరిశుద్ధతను పట్టించుకోకపోతే, పరిశుద్ధత లేని వారు గుడితో నిండిపోతే దేవునికి సంతోషం కాదు అది. మనకి చాలామంది జనం వచ్చేసారు, పెద్ద చర్చి, 4 ఆరాధనలో 6 ఆరాధనలో ఏసీ చర్చి, ఇవన్నీ కూడా నన్ ఆఫ్ బిజినెస్. దేవుడు చూడడం వాటిని. పరిశుద్ధత అనేటువంటిది సంఘానికి ప్రామాణికత అయి ఉన్నది. చివరిగా ఈ మాట చూపించి ముగించేస్తాను మిత్రులారా. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరనియు మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇవన్నీ స్ట్రిక్ట్ వార్నింగ్స్. ఇవి రిక్వెస్టింగ్గా కూడా చెప్పటం లేదు, కమాండబుల్గా ఖచ్చితంగా చెప్తున్నట్లు కాదు. వాడిని వెలివేయండి అంటున్నాడు పౌలు గారు. ఎంత ఖచ్చితంగా ఉంటున్నాడు పరిశుద్ధత విషయంలో. సోదరమణులారా, అంతే ఖచ్చితత్వము నేటి సంఘమునకు కూడా అవసరమై ఉన్నది. వారి పర్సనల్ విషయాలు మనకెందుకు? నో, పర్సనల్ విషయాలు కూడా కాపరి ఖండించాలి. నా పర్సనల్, నా ఇష్టం అనుకుంటున్న బయట ఉండు. నువ్వు సంఘంలోనికి వచ్చావు, సంఘంలోనికి వచ్చినప్పుడు పర్సనల్ క్యారెక్టర్ బాగుండాల్సిందే. బాలేకపోతే పక్కవారు, కాపరి ఎవరైనా సరే ఖండించవలసిందే. నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం అంటే చర్చకు రాకండి. పర్సనల్ జీవితం కొరకే చర్చలోకి వచ్చాం మనం. ఇక్కడికి మన పర్సనల్ క్యారెక్టర్ బాగు చేసుకుందామనే సంఘంలోకి వచ్చాం. మనకు నా పర్సనల్ నీకెందుకు? నువ్వేమన్నా నీతిమంతుడువా? ఇది కాదు రీజనింగు. అందరూ కూడా పరిశుద్ధత విషయం నిన్న మనం చూసుకున్నాం కదా. ఒకరికొకరు హెచ్చరించుకొనుచు, ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుచు. పరిశుద్ధత విషయంలో రాజీ పడవలసిన విషయం లేదండి. ఖచ్చితముగా పరిశుద్ధత గురించి బోధించవలసిందే, పరిశుద్ధత కొరకు బోధించవలసినదే, పరిశుద్ధతకు మొదటి ప్రాధాన్యత సంఘము ఇవ్వవలసినదే. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బయటికి పంపవలసినదే. వాళ్ళు కూడా మనకెందుకు అని కూర్చుంటే సంఘం పరిశుద్ధత పాడైపోతుంది. ఇంకెందుకు సంఘం? అలాగే మిత్రులారా, అనేక రకాలైనటువంటి బోధలు సంఘములో ఉన్నాయి. సపోజ్ కొన్ని సంఘాలలో ఎక్కువగా ఆశీర్వాదాల గురించి చెప్తారు. అది చెప్పాలి, కాదని నేను అనటం లేదు. దేవుడు ఆశీర్వదించేవాడు కనుక ఆశీర్వాదం గురించి చెప్పాలి. కొన్ని సంఘాలు ఎక్కువగా స్వస్థతల గురించి చెప్తారు. అది కూడా చెప్పాలి. ఎందుకు? దేవుడు స్వస్థపరచువాడు గనుక. అదేం తప్పు కాదు. కొన్ని సంఘాలు ఎక్కువగా వివాదాల గురించి చెప్తూ ఉంటారు. అది కూడా చెప్పాలి. ఎందుకంటే వాక్య విషయంలో చాలా భేదాభిప్రాయాలు, గందరగోళాలు, భిన్నమైన బోధలు ఉన్నాయి కనుక వాటిని గురించిన అవగాహన కొరకు ఈ యొక్క వివాదాల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి. నేనేం కాదన్ను. బట్ ఎక్కువగా సంఘములో బోధించవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధత, ప్రవర్తన, ప్రేమ, పర్సనల్ క్యారెక్టర్కి సంబంధించిన ప్రతి విషయము కూడా సంఘములో ఎక్కువ సార్లు బోధించబడాలి. దానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. తర్వాత ఆశీర్వాదము, లేకపోతే స్వస్థతలు, వివాదాలు, ఓకే, అది సెకండరీ. కానీ మొట్టమొదటిగా సంఘములో బోధించవలసిన విషయము పరిశుద్ధతను గూర్చే. ఎందుకనగా పరిశుద్ధత కొరకే సంఘము స్థాపించబడినది గనుక. ప్రియ దేవుని సంఘమా, నా మాటలు మిమ్మల్ని బాధిస్తున్నాయేమో. ఇది మీకే కాదు, నేను కూడా చెప్పుకుంటున్నాను. ఇందాక మనం చూసాం కదా, నీవు బోధించుకోనమంటుంది కదా. నేను కూడా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను, ఒక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను కూడా బోధించుకుంటున్నాను. నేనేమి స్పెషల్ పర్సన్ ఏమీ కాదు. పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వండి.
పరిశుద్ధతకు ప్రాధాన్యతనివ్వండి, పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి. పరిశుద్ధత కొరకే సంఘము స్థాపించబడినదన్న సంగతిని హృదయంలో ముద్రించుకోండి. అధ్యక్షుడి నుంచి టాప్ టు బాటమ్ అందరూ కూడా పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. ఈ పరిశుద్ధతో మనందరం కూడా ప్రతిరోజు ఎదగాలి, ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధులతో సంఘము అభివృద్ధి చెందాలి తప్ప చెడ్డ వాళ్ళతో సంఘం నిండిపోతే దేవుని చిత్తం కాదది. ఎందుకది? పౌలు గారే బయటికి పంపిండి అంటున్నాడు కదా, అతన్ని బయటికి పంపేయండి, వెలివేయండి అతన్ని అంటున్నాడు కదా. కనుక మిత్రులారా, బీ సీరియస్ ఆన్ హోలీనెస్. పరిశుద్ధత కొరకు మొదటి ప్రాధాన్యతనివ్వండి. సంఘము పరిశుద్ధత కొరకే స్థాపించబడినది. సంఘము పరిశుద్ధత కొరకే స్థాపించబడినది. కనుక పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధత కొరకు, అందుకు కావలసిన పరిశుద్ధాత్మ సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధపరచువాడా, పరిశుద్ధత కొరకే మీరు సిలువలో బలి అయ్యారు. పరిశుద్ధత కొరకే మీ ఆత్మను మాకు వరముగా ఇచ్చారు. పరిశుద్ధత కొరకే మీరు సంఘమును స్థాపించారు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది పరిశుద్ధత అని ప్రభువా మీరు మాకు తెలియచేశారు. పరిశుద్ధతలో నా తండ్రి ఖచ్చితముగా ఉండేటట్లుగా, పరిశుద్ధత విషయంలో రాజీ పడకుండా, పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ నాయనా పరిశుద్ధ జీవితంలో రోజు రోజుకి అభివృద్ధి చెందేటట్టు ఈ సంఘాన్ని తీర్చిదిద్దండి. సంఘ అధ్యక్షుడి నుంచి 4 పరిచారకుల వరకు అందరూ కూడా పరిశుద్ధత కొరకు ప్రయాసపడే సంఘముగా ఈ సంఘమును తీర్చిదిద్దమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.